అవకాశం అనేది హెల్తీగా జరుగుతుంది. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్ ఫస్ట్ అందరికి అన్మిట్ లో పెట్టేసి మేడం గారికి ఒక్కరికి అవకాశం. వెంకట్ చేసే గురుజీ. ఓకే క్లియర్ కంటిన్యూ మేడం కంటిన్యూ. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. అలా మనం హెల్త్ సప్లిమెంట్స్ ని మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనం హెల్తీగా ఉంటాము. అందులో ఈరోజు ఉమెన్ హెల్త్ అంటే ఒక కుటుంబంలో అందరి పోషణని చూసి, అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళకి సరిపోయిన న్యూట్రిషన్ అందుతుందా లేదా, భర్త ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళకి సరిపోయే న్యూట్రిషన్ అందుతుందా లేదా అని రోజు చూసుకునే మహిళ తన ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవడం తగ్గించేస్తున్నారు. అందుకని చాలా అంటే ఇప్పుడు స్త్రీలో ఎన్నో రకాలైనటువంటి శారీరక మార్పులు వస్తూ ఉంటాయి. అంటే అది పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం నుంచి కానివ్వండి, తర్వాత ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటే గర్భధారణ సమయంలో, తర్వాత పిల్లలకు పాలిచ్చే సమయంలో, చివరికి డేట్స్ ఆగిపోవడం ద్వారా మెనోపాజ్ స్టేజ్ కి చేరినప్పుడు ఇలా రకరకాలైనటువంటి శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే మార్పుల్లో మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కాలంలో ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం కానివ్వండి, ఏదైనా జెనెటిక్ రీజన్స్ అవ్వడం కానివ్వండి, వాళ్ళు తీసుకునే ఆహారంలో ఉండే లోపాలు అవనివ్వండి, అధికంగా స్ట్రెస్ అంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇంట్లో అన్ని చూసుకుంటున్నారు, బయట జాబ్కి వెళ్ళి అన్ని చూసుకుంటున్నారు. దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ కి లోన్ అవడం వల్ల కానివ్వండి, దీనివల్ల జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవనివ్వండి, సరిగా నిద్రపోవడం వల్ల, ఈ స్లీపింగ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అయిపోవడం వల్ల, అంటే రాత్రి డ్యూటీ చేసే వాళ్ళకి సరిగా నిద్ర లేకుండా మళ్ళీ ఉదయం కూడా వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, ఇట్లా చాలా రకాలైనటువంటి ఒత్తిడులకు గురవడం వల్ల వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. అలాంటి రోగాల నుంచి మనకి మన శరీరాన్ని కాపాడడానికి వెస్టేజ్ కంపెనీలో శతావరి మ్యాక్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. పేరులోనే ఉంది. శత అంటే 100 రకాల, వరి అంటే అనారోగ్యాలని అంటే వ్యాధులను అరికట్టే శక్తి కలది. మరి మ్యాక్స్ అంటే ఏంటి మేడం అంటే ఇందులో సార్ ఒక్క నిమిషం సార్. చూడండి, ఇది శతావరి మ్యాక్స్ అండి. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. దీన్ని శతావరి మ్యాక్స్ అని ఎందుకు అన్నారంటే, ఈ శతావరి మ్యాక్స్ లో ఈ 3 రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయండి. అదొచ్చేసి శతావరి, అశోక అండ్ అతిమధుర. అంటే నేను జనరల్ భాషలో చెప్తున్నాను, దీని పేర్లు వేరే విధంగా ఉంటాయి. వాటి మీద మీకు బాగా అర్థమయ్యే విధంగా తెలుగులో చెప్తున్నాను అనమాట. అందుకని ఇదిగోండి, ఫస్ట్ ఉండేది శతావరి. ఇందులో మొత్తం 600 mg ఉంటే శతావరి క్యాప్సిల్లో, అందులో 450 mg వచ్చేసి శతావరి ఉంటుంది. తర్వాత 100 mg వచ్చేసి అశోక ఉంటది. తర్వాత 50 మిల్లీగ్రాములు వచ్చేసి అతిమధుర ఉంటది. అంటే మాక్సిమం ఉండేది శతావరి కాబట్టి దీని పేరుని శతావరి మ్యాక్స్ గా కంపెనీ పెట్టిందండి. అందుకే దీన్ని శతావరి మ్యాక్స్ అంటారు. ఈ శతావరి అనేది 5,000 సంవత్సరాల నుంచి వాడుకలో ఉందండి. ఇప్పుడు కాదు, 5,000 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. ఇది ఆస్ప్రాగస్ జాతికి చెందిందనమాట. ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కువ విరివిగా ఇది హిమాలయాల్లో, నేపాల్లో, శ్రీలంక ఇటు సైడ్ చాలా బాగా శతావరి అనేది దొరుకుతుందండి. ఎందుకు ఉపయోగపడిద్ది అంటే స్త్రీలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ పునరుత్పత్తి వ్యవస్థ ద్వారా అంటే గర్భసంచి నుంచి వస్తాయి కాబట్టి స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థ మీద శతావరి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎంతో ఆరోగ్యంగా ఉంచేలాగా చేసిద్ది.
అలాగే మూత్ర సంబంధ వ్యాధులు కూడా రాకుండా చేసిద్ది. అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బల్ అంటారు. అంటే ఆయుర్వేద శాస్త్రంలోనే దీన్ని క్వీన్, స్త్రీలకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బల్ గా గుర్తించారనమాట. ఇలా 100 రకాల వ్యాధుల నుంచి మనకి శతావరి మ్యాక్స్ అనేది కాపాడుతుందండి. ఇక్కడ చూడండి, శతావరిలో ఉండే 3 రకాలు అంటే శతావరి, అశోక, లికోరైస్. లికోరైస్ నే అతి మధురం అని కూడా అంటారండి సాధారణ భాషలో. ఫస్ట్ ఇందులో శతావరి ఏం చేస్తుందంటే ఎక్కువ ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవి ఏదైనా సరే ఫస్ట్ మనకి ప్రాబ్లం క్రియేట్ చేసేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో అప్పటి నుంచి మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయండి. అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, లేదు అసలు బ్లీడింగ్ అవ్వకుండా 4 నెలలకి, 5 నెలలకి రావడం కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి రానివ్వడం కానివ్వండి, జుట్టు త్వరగా ఊడిపోవడం కానివ్వండి, జుట్టు ఎక్కువగా ఊడిపోవడం కానివ్వండి, శరీరం త్వరగా ముడతలు పడిపోవడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ శతావరి ఏం చేస్తుందంటే ఈ హార్మోన్స్ ని బ్యాలెన్స్ అయ్యేలాగా చేస్తుంది. క్యాన్సర్ కారకాలు ఏవైనా ఉంటే క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే మన ఎక్కువ డైజెషన్ కి ఎందుకు ఉపయోగపడిద్ది అంటే ఎక్కువ న్యూట్రిషన్స్ ని మనం తీసుకోవాలి అంటే మనకి జీర్ణ వ్యవస్థ కూడా అంతే బలంగా ఉండాలి. అప్పుడే మనం తీసుకున్న ఆహారంలోని పోషక పదార్థాలు అనేవి మనం సంగ్రహించడం ద్వారా మనం హెల్తీగా ఉంటాం. అందుకే ఇది డైజెషన్ కూడా సపోర్ట్ చేసిద్ది. పునరుత్పత్తి వ్యవస్థకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది అన్నమాట. తర్వాత రెండోది వచ్చేసి ఇందులో ఉండే పదార్థం అశోక అండి. ఈ అశోక ఏం చేస్తుందంటే ఎక్కువ మంది స్త్రీలు దేనికి వల్ల ఇబ్బంది పడుతున్నారు? చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ రోజు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే లోపాల వల్ల కానివ్వండి, మనం తీసుకునే ఆహార పదార్థాల స్టైల్ వల్ల కానివ్వండి, త్వరగా అంటే అంతకుముందు 14 ఏళ్ల తర్వాత మాత్రమే పిల్లలు పెద్ద మనిషి అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళకే పెద్ద మనిషి స్థాయికి వచ్చేసేసి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటప్పుడు వీళ్ళకి ఎక్కువ పెయిన్ రావడం కానివ్వండి, కాళ్ళు చేతులు లాగడం, తలనొప్పి రావడం, వామిటింగ్స్ అవ్వడం, ఇట్లాంటివన్నీ సింప్టమ్స్ తోటి ఎంతో మంది పిల్లలు స్కూల్‌కి గానివ్వండి, కాలేజ్‌కి కానీ వెళ్ళకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మెన్స్ట్రుల్ క్రాంప్స్‌ని అంటే అంత నొప్పిని అనేది ఈ అశోక తగ్గిస్తుందండి. దీనివల్ల మనకెప్పుడైతే గర్భసంచి అనేది ముడుచుకుంటుందో, ముడుచుకుని ప్రాబ్లమ్స్ ప్రతి మంత్ సైకిల్‌లోనూ చైల్డ్ బర్త్ అంటే డెలివరీలోనూ ఎంతో ఉపయోగపడుతుంది. ఉపయోగపడడం వల్ల ఫ్రీ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అలాగే ఎక్కువ రక్తస్రావం అవ్వడానికి మనకి జరిగే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఎక్కువ రక్తస్రావం అవ్వకుండా కాపాడుతుంది. అలాగే 3, 4 నెలలకి వచ్చే డేట్‌ని కూడా రెగ్యులరైజ్ చేస్తుందన్నమాట. ఇది అంటే శతావరికి తన సపోర్ట్‌ని తనిస్తుంది. అందుకని దీంట్లో కొంచెం మోతాదులో యాడ్ చేశారు. తర్వాత అతి మధురం అండి. అతి మధురం అనేది తియ్యగా ఉంటది. దీనికి టేస్ట్ ఇవ్వడమే కాకుండా పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ దీని నుంచి మనల్ని కాపాడుతుంది. ఓవరీస్‌లో సిస్ట్‌లు ఫార్మ్ అవ్వడం వల్ల ఎంతో మంది పిల్లలు లేని స్థితికి ఇప్పుడు వస్తున్నారు. అలాంటి వాటి నుంచి ఆ సిండ్రోమ్ నుంచి మనల్ననేది ఈ అతి మధురం అనేది కాపాడుతుందండి. అలాగే చాలా మంది ఇళ్లల్లో ఉండే ప్రాబ్లమ్ ఏంటి అంటే 35 ఇయర్స్, 40 ఇయర్స్ రాగానే ఆడవాళ్ళలో కోపం ఎక్కువవుతుంది. ఉద్రేకం ఎక్కువవుతుంది. ఊరికే చెమటలు పట్టడం, ఎవరైనా మాట్లాడితే చిరాకిచ్చుకోవడం, సరిగా నిద్ర పట్టకపోవడం, వీటన్నిటితోటి చాలా సమస్యలతోటి ఆడవాళ్ళనేది బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అంటే వాళ్ళకి డేట్స్ ఆగిపోయే సమయంలో అంటే పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారండి దీన్ని. ఈ సమయంలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఇలాంటి సింప్టమ్స్ అన్నీ వస్తాయి.
మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు ఊరికే మా అమ్మ నా మీద చిరాకు పడుతుంది ఇలా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ అది ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్. తన శరీరంలో వచ్చే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్. అలాంటి పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ సింప్టమ్స్ అన్నిటిని ఇది రెగ్యులరైజ్ చేస్తుంది. అంటే చికాకు రాకుండా, ఎక్కువ చెమటలు పట్టకుండా, అనీజీగా లేకుండా చేస్తుంది. దీని ద్వారా ప్రశాంతమైన అండ్ బ్యాలెన్స్‌డ్ లైఫ్ స్టైల్‌ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇలా శతావరి మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి నేను ఒక్కొక్క దాని యూజెస్ సెపరేట్‌గా చెప్పాను. మొత్తం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుంటే శతావరి వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఋతుక్రమం అనేది సరిగా వచ్చేలాగా చేస్తుంది. పిల్లలు కనడానికి, మన గర్భాశయానికి సరైన సపోర్ట్‌నిస్తుంది. పాలు బాగా ఉత్పత్తయ్యేలాగా చేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకోటేందంటే రక్తంలో చక్కెర స్థాయిని తగిన మోతాదులో ఉండడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఎంతో మందికి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయండి. కొంతమందికి నోట్లో పుండ్లు పడతాయి. దాని నుంచి రక్తస్రావం అవ్వడం గాని అట్లాంటివి వస్తే డెంటల్ డాక్టర్ దగ్గరకో, ఈఎన్‌టీ డాక్టర్ దగ్గరకో వెళ్తారు. ఇలా తగ్గకుండా ఉన్నాయి అంటే వాళ్ళకి శతావరి మ్యాక్స్ ఇస్తే బాగా యూజ్ అవుతుందండి. అలాగే తొందరగా ముడతలు పడకుండా మన స్కిన్ అనేది హెల్తీగా, యంగ్‌గా ఉండడానికి శతావరి మ్యాక్స్ అనేది చాలా యూజ్ అవుతుందండి. వెంట్రుకలు గూడా రాలకుండా బలంగా ఉండేలాగా ఈ శతావరి మ్యాక్స్ చూస్తుందండి. ఎలా వేసుకోవాలి శతావరి మ్యాక్స్ అంటే, రోజుకి 3 పూట్ల వేసుకోవచ్చు. కొంతమంది శరీరము వేడి తత్వం కలిగి ఉంటది. ఇలాంటి వాళ్ళకి మాత్రం రోజు 2 పూట్ల మాత్రమే వేసుకోవాలి. ఆహారం తీసుకున్న అరగంట తర్వాత మాత్రమే శతావరి మ్యాక్స్ అనేది తీసుకోవాలి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునే పనైతే తీసుకోండండి. దీంట్లో ఉండే 3 రకాలైనటువంటి పదార్థాల యూజెస్ ఇవి. చూడండి. శతావరి మ్యాక్స్‌లో మొత్తం 90 క్యాప్సూల్స్ ఉంటాయి. మనకి ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 545 ఉంటుంది. మన డీపీ ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి రూ. 460 ఉంటుంది. పీవీ 15.33కి మనకి లభిస్తుంది. ఓకే. మనం ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు దానివల్ల యూజెస్ ఏంటి తెలుసుకున్నాము. ఎవరు తీసుకోకూడదు అని అనుకుంటే, కొంతమందికి ఆస్ప్రాగస్ అలర్జీ అంటే ఇది ఈ శతావరి మ్యాక్స్ అనేది లిల్లీ జాతికి చెందిందని చెప్పుకున్నాం గదా! అలాగే దాని అంటే ఉల్లి, వెల్లుల్లి ఇలాంటివి ఎవరికైతే పదార్థాలు పడవో, వాటి వల్ల అలర్జీస్ ఒస్తాయో, అలాంటి వాళ్ళు ఈ శతావరి మ్యాక్స్‌ని తీసుకోకూడదండి. కాబట్టి ఇచ్చేటప్పుడు ఒకసారి అడిగి ఇవ్వండి. అలాగే డెలివరీ అయిన తర్వాత పాలు రాని వాళ్ళకి ఇదిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. సరిపడా పాలనేవి ఉత్పత్తి అవుతాయి. కానీ ఎక్కువ పాలిచ్చే వాళ్ళకి గనక మీరిస్తే ఇంకా పాల ఉత్పత్తి అధికమయ్యి వాళ్ళు అనీజీనెస్‌కి గురయ్యే అవకాశం ఉంటదండి. అందుకని వాళ్ళకివ్వగూడదు. అలాగే ఎవరికైతే ట్రీట్మెంట్ లాగా అంటే పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ లాగా ఇస్తున్నారో వాళ్ళకి ప్రొలాక్టిన్ హార్మోను ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని తర్వాత ఇవ్వండండి. ప్రొలాక్టిన్ హార్మోను హై లెవెల్‌లో ఉండే వాళ్ళకి శతావరి మ్యాక్స్ అనేది మనం సజెస్ట్ చేయకూడదు. ఫస్ట్ ఆ హార్మోన్‌ని బ్యాలెన్స్ చేసుకున్నాక నె నెక్స్ట్ మంత్ ట్రీట్మెంట్‌లో మనం శతావరిని యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి బాగా ఎక్కువ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ విరోచనాలు అవ్వడము, బాగా కడుపు ఉబ్బడము ఇట్లాంటివి ఎక్కువ గ్యాస్ట్రైటిస్ తోటి, డైజెషన్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా మనం ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యేంత వరకు వెయిట్ చేసి శతావరి మ్యాక్స్‌ని ఇవ్వడానికి ట్రై చేయాలండి. అప్పుడు వాళ్ళకి పూర్తి ఫలితం అంటే శతావరి మ్యాక్స్ ఇన్ని రకాల వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. ఆల్రెడీ వచ్చిన వాటిని అరికడుతుంది. కాబట్టి దయచేసి ఒకసారి అడిగి శతావరి మ్యాక్స్ ఇవ్వండండి. వాళ్ళు పూర్తిగా ఆహ్, దాన్ని యూజ్ చేసుకొని లాభం అనేది పొందుతారు. సార్ నెక్స్ట్ టాపిక్‌కెళ్ళమంటారా? యెస్ మేడం. ఓకే సార్. క్లియర్ గదా సార్ ఇంతవరకు?
ఎస్ మేడం. ఓకే సార్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ అండి. ఈ రోజుల్లో సార్ చెప్పండి సార్. శతావరి మ్యాక్స్ ఎవరు యూజ్ చేయకూడదు కొంచెం చెప్పండి మేడం. సరిపడలో ఇంకోసారి చెప్పమంటారా సార్? ఎవరు యూజ్ చేయకూడదు అనేది చెప్పండి మేడం. చెప్పాను సార్ ఇప్పుడు ఆల్రెడీ. శతావరి మ్యాక్స్ ఎవరు యూజ్ చేయకూడదు అంటే ఆస్పరాగస్ అలర్జీ అంటే ఉల్లి జాతికి, వెల్లుల్లి జాతికి, లిల్లీ జాతికి ఇలాంటి మొక్కల నుంచి ఎవరికైతే అలర్జీ ఉన్నాయో అలాంటి వాళ్ళు యూజ్ చేయకూడదు ఫస్ట్. రెండోది వచ్చేసి డెలివరీ అయిన తర్వాత పాలు పడడానికి మనం ఇవ్వమని చెప్పాం, కానీ ఎవరికైతే పాల ఉత్పత్తి అధికంగా ఉంటుందో వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంకా ఎక్కువ పాల ఉత్పత్తి అవడం వల్ల వాళ్ళు చాలా అనీజీగా ఫీల్ అవుతారు, అందుకని ఇవ్వకూడదు. మూడొచ్చేసి ఎవరికైతే మీరు పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ లో శతావరి మ్యాక్స్ యాడ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రొలాక్టిన్ హార్మోను ఏ స్థాయిలో ఉందో ఒకసారి కనుక్కొని, కొంతమందికి ప్రొలాక్టిన్ హార్మోన్ హై లెవెల్ ఉండడం వల్ల కూడా పిల్లలు పుట్టని స్థితికి వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఇది ఒకసారి టెస్ట్ చేయించిన తర్వాత ఇవ్వండి. ఇంకొకటి వచ్చేసి బాగా డైజెషన్ ప్రాబ్లంతో బాగా కడుపు ఉబ్బిపోతుంది, బాగా గ్యాస్ట్రైటిస్ ఉంది, అలాంటి వాళ్ళకి ఆ సమస్య తగ్గిన తర్వాత శతావరి మ్యాక్స్ ఇవ్వండి. ఈ చిన్న చిన్నవి తప్పితే మిగతా వాళ్ళందరికీ శతావరి మ్యాక్స్ ఎవరైతే ఫస్ట్ డేట్ స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి మెనోపాజ్ స్టేజ్ వరకు అయిపోయే వరకు గర్భసంచి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. ఓకేనా సార్? క్లియరా? సార్ గోపాల్ సార్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్. మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఒక శానిటరీ నాప్కిన్ గురించి అసలు మాట్లాడుకోవడమే మానేస్తాము. ఎందుకంటే దాని గురించి మాట్లాడంటే సిగ్గు, భయం అనేది భయం అనేది చెందుతారు. ఎందుకో నాకు తెలీదు. ఇది మామూలుగా హైజీన్ మెయింటైన్ చేయడానికి, అంటే పరిశుభ్రతని మెయింటైన్ చేయడానికి శానిటరీ నాప్కిన్స్ అనేవి వాడతారు. ఆడవాళ్ళల్లో డేట్ అయినప్పటి నుంచి మళ్ళీ తిరిగి డేట్స్ ఆగిపోయే వరకు ప్రతి నెల 3 నుంచి 5 రోజులు ఖచ్చితంగా వాడే శానిటరీ నాప్కిన్ ని గురించి మాట్లాడుకోవడానికి ఎటువంటి సిగ్గు బిడియం పడాల్సిన అవసరం లేదండి. ఇది ఓన్లీ జస్ట్ ఒక శుభ్రతని మెయింటైన్ చేయడానికి, మనకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి వాడే ఒక శానిటరీ నాప్కిన్. ఓకేనా? పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే బట్టలు గాని, కాటన్ గాని ఇట్లాంటివి వాడేవాళ్ళు. తర్వాత వాటిని క్యారీ అవుట్ చేయడం గాని, క్లీన్ చేయడం గాని ఇబ్బందిగా ఉంది. చాలా మంది క్లాత్స్ అంటే బట్టలు వాడితే బయట ఎండలో ఆరేయనివ్వరు. వాటి వల్ల లోపలే నీడలో వాటిని ఆరేయడం వల్ల మనకి తెలియకుండానే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మన కంటికి కనపడదు కదా. వాటిని మళ్ళీ వాడడం వల్ల వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ కి గురవుతున్నారు. అందుకని దాని నుంచి ప్యాడ్స్ కి చేంజ్ అయ్యారు. కంఫర్ట్ కోసం కానివ్వండి, క్వాలిటీ కోసం కానివ్వండి, ఇలాంటి వాటి కోసం 1970 నుంచి మనకి మెన్స్ట్రల్ ప్యాడ్స్ అనేవి వచ్చున్నాయండి. మనం చెప్పాలంటే చూడండి, గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ చెప్తుందండి. ఏమని అంటే 62% మహిళలు వెజైనల్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే అన్స్టెరైల్డ్ శానిటరీ నాప్కిన్స్. పరిశుభ్రంగా లేని శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల 62% మంది మహిళలు ఎన్నో రకాలైనటువంటి వెజైనల్ ప్రాబ్లమ్స్ కి, ఇష్యూస్ కి గురవుతున్నారు. ఇంకోటి వచ్చేసి 75% ఉమెన్స్ అనేది దురదని మరియు నొప్పిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు వాళ్ళు మెన్స్ట్రల్ పీరియడ్ లో. ఇది మనం చెప్పడం కాదండి, గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. అలాగే ఒకటి ఉంది, శానిటరీ ప్యాడ్స్ ఏ సైలెంట్ హెల్త్ థ్రెట్. సైలెంట్ గా మాట్లాడుకోకుండా ఒక థ్రెట్ ఏదైనా ఉంది అంటే అది శానిటరీ ప్యాడ్స్ అన్నమాట. మనకి 1970లో క్లాత్స్ నుంచి ఫ్రీడమ్ రావాలి, కంఫర్ట్ నుంచి రావాలి అని చెప్పేసి
ప్యాడ్స్ లోకి వచ్చారండి. కానీ ప్రైజ్ ఆఫ్ ఫ్రీడమ్ పెయిడ్ విత్ హెల్త్. ఫ్రీడమ్ ని కోరుకుంటున్నారు, కానీ ఏం చెల్లిస్తున్నారు అంటే హెల్త్ ని దానికి మూల్యంగా చెల్లిస్తున్నారని ఎంతో మంది సైంటిస్టులు చెప్పారండి. ఎందుకు అంటే మనకి చీప్ అండ్ బెస్ట్ లో ఉంటే మాత్రమే తీసుకుంటారు. కానీ చీప్ గా ఉండేది బెస్ట్ గా ఉంటుందా లేదా అనేది చాలా మంది ఆలోచించట్లేదండి. ఒక ఉమెన్ వచ్చేసి వాళ్ళ లైఫ్ లో మొత్తం 500 సార్లు పీరియడ్ కి గురవుతుంది. 500 సార్లు మెన్స్ట్రుయల్ సైకిల్ అనేది వస్తుంది. 500 సార్లు అంటే 500 ఇంటూ 5 రోజులు. మొత్తం 2500 సార్లు ఈ శానిటరీ నాప్కిన్‌ని వాళ్ళు ధరిస్తారు. అలాంటప్పుడు దానివల్ల వచ్చే వ్యాధులేంటి? దాని క్వాలిటీ ఏంటి? దీన్ని వాడొచ్చా లేదా? అని ఎంతో జాగ్రత్తగా ఎంచుకొని, ఎందుకంటే చాలా సెన్సిటివ్ పార్ట్‌కి దగ్గరగా వాడుకునే శానిటరీ నాప్కిన్‌ని ఎంతో జాగ్రత్తగా ఎంచుకొని మనం వాడుకోవాలండి. అప్పుడే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. దేని నుంచైతే క్లాత్ నుంచి మనం ప్యాడ్స్‌కి దేనికోసం మారామో అదనేది ఫుల్‌ఫిల్ అవుతుందండి. ఈ పీరియడ్స్ టైమ్‌లో చూపిచ్చని చిన్న శ్రద్ధ అంటే శానిటరీ నాప్కిన్స్ ఎంచుకోవడం అనేది చిన్న శ్రద్ధండి యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ చిన్న శ్రద్ధని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈరోజు మెన్స్ట్రుయల్ సైకిల్స్‌లో ఎంతో నొప్పిని భరిస్తున్నారు. ఎన్నో ఇన్ఫెక్షన్స్‌కి గురవుతున్నారు. వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. లక్షలు గూడా ఖర్చు పెట్టిన వాళ్ళున్నారండి. చాలా మంది చెప్తూ ఉంటారు. ఏ ఆడవాళ్ళని మనం కదిలిచ్చినా గూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా పీసీఓడీ ప్రాబ్లమ్ ఉందని చెప్తారు. లేదు అంటే డేట్ ఇర్రెగ్యులర్ అంటే ఎక్కువ రోజులకి డేట్ వస్తుందనైనా చెప్తారు. లేదంటే 15 రోజులకోసారి డేట్ వస్తుందనైనా చెప్తారు. వీటన్నిటిలో మనం ఎంచుకునే చిన్న శానిటరీ నాప్కిన్‌ని ఎందుకు గుర్తించరనేది నాకు అర్థం కాలేదండి. యాక్చువల్లీ చెప్పాలంటే మేము గూడా ఫస్ట్ శానిటరీ నాప్కిన్స్ కాస్ట్ విన్నప్పుడు ఆశ్చర్యపోయాం. ఏంటి అంటే దీని కాస్ట్ ఏంటి ఇంతుంది అని. కానీ తర్వాత అర్థమైంది. దాని తయారీ ఎంత బాగా ఉందో దాని కాస్ట్ గూడా అలాగే ఉంటుంది అని. నిజమే కదండీ! మన కంపెనీలో ఏ ప్రొడక్ట్ అయినా గూడా దాని తయారీకి ఎంత ధర అవుతుందో దాన్ని బట్టి మాత్రమే మనకి డీపీ ప్రైస్‌కి ఈక్వల్‌గా పెడతారు. అంతేగాని తయారీ ధర తక్కువైతే ఎక్కువ పెట్టరు. ఎక్కువైతే తక్కువ పెట్టరు. అది మనం ఒకసారి గమనించుకోవాలండి. యాక్చువల్లీ ఇదెలా ఉంటుందంటే చూడండి. శానిటరీ ప్యాడ్ అనేది ఇలా ఉంటదండి. ఎందుకు దీనికింత ఇంపార్టెన్స్ అంటే మొత్తం 8 లేయర్స్ ప్రొటెక్షన్‌తో వస్తుందండి ఇది. చూడండి 100% టాప్ కాటన్ లేయర్ అండ్ సాఫ్ట్ అండ్ సిల్కీ ఫ్రెండ్లీ. అంటే యాక్చువల్లీ డెమో చేసిన వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. నేను ఈ శానిటరీ నాప్కిన్ గురించి తెలుసుకున్నాను అంటే బూట్ క్యాంప్‌లో టెంట్ అయినటువంటి టైగర్ స్టార్ గారు దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. అప్పుడు నిజంగా అనిపించిందండి దీని ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత బాగా యూజ్ ఉంది. దీన్ని ఖచ్చితంగా లేడీస్ అందరూ వాడాలని ఫస్ట్ మేమొచ్చి చేంజ్ చేసుకుంది శానిటరీ నాప్కిన్స్ అండి. దీంట్లో 8 లేయర్స్ వచ్చేసేసి ఫస్ట్ లేయర్ వచ్చేసి 100% కాటన్ లేయర్ ఉంటది. మీరు బయట ప్యాడ్స్ గనక టేర్ చేసి అంటే చించి చూస్తే తెలుస్తుందండి. పైన లేయరు ఇలా అంటే సాగుతూ ఉంటుంది. దాంట్లో ప్లాస్టిక్ కంటెంట్ అనేది ఉంటది. రెండోదొచ్చేసి సెకండ్ లేయర్ వచ్చేసి వింగ్స్ అండి. సైడ్ వింగ్స్ వచ్చేసి రక్తస్రావం అనేది బట్టలకు అంటుకోకుండా, లీకేజ్ అవ్వకుండా రెండో లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదండి. మూడో లేయర్ వచ్చేసి యాంటీ బాక్టీరియల్ గ్రాఫైన్ యానియన్ చిప్ విత్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ. దీని గురించి మళ్ళీ చెప్తానండి. అసలు దీంట్లో ఈ చిప్ వల్లనే మనకి చాలా యూజెస్ ఉన్నాయి. అందుకని కొంచెం క్లియర్‌గా చెప్తాను. తర్వాతొచ్చేసి 360 డిగ్రీస్ వ్రాప్డ్ ఎయిర్ లైట్ పేపర్ ప్రివెంట్ లీకేజ్. ఇందులో ఉండే ఈ లేయర్ వల్ల ఏమవుతుందంటే లీకేజ్ అవ్వకుండా చేస్తుంది. దీంట్లో సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ ఉంటుందండి. దానివల్ల ఎక్కువ రక్తాన్ని ఇప్పుడు యాక్చువల్లీ డెలివరీలో ఎక్కువ రక్తస్రావం అవుతుంది. అలాంటి వాళ్ళకి కూడా దీన్ని రిఫర్ చేయొచ్చు మనం. తర్వాత బ్రీతబుల్ బాటమ్ లేయర్. వేరే ప్యాడ్స్ ఏదైనా మనం ఎయిర్ ఫ్లో గనక చేస్తే దాంట్లో ఎయిర్ ఫ్లో అవ్వదండి. మనది మాత్రం
బాటమ్ లేయర్ నుంచి ఎయిర్ అనేది పాస్ అవుతుంది. తర్వాత నాన్ టాక్సిక్ గ్లూ అంటే కొంతమంది కంప్లైంట్ చేస్తారు. ఏంటి అంటే ఇది మేడం ప్యాడ్ గమ్ బాగా గట్టిగా లేదు, బాగా స్టిక్ అవ్వట్లేదు అని. ఎందుకు అంటే దీంట్లో టాక్సిన్స్ ఉండవు. దీంట్లో వాడే గ్లూ అంటే గమ్ వచ్చేసేసి నాన్ టాక్సిక్ గ్లూ వాడతారండి. దాని వల్లే బాగా అంటే బయట ప్యాడ్స్ లాగా ఇట్లా అతుక్కుపోయి గట్టిగా ఉండదు. నేచురల్లీ వాడడం వల్ల కొంచెం గమ్ అనేది తక్కువగా ఉంటుందండి. మనకి సేఫ్‌గా ఉంటది. ఇందులో మనం మెయిన్ వాడేదే ఇన్ఫెక్షన్స్‌ని ప్రివెంట్ చేసుకోవడానికి. దానికోసం అన్ని రకాలుగా ఆలోచించి దీన్ని నాన్ టాక్సిక్ గ్లూని మనకి అవైలబుల్‌గా చేశారు. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము గ్రఫేన్ యానియాన్ చిప్. అంటే యాక్చువల్లీ ఇందులో గ్రఫేన్ అనేది బెస్ట్ కండక్టివ్ మెటీరియల్ గా పనిచేస్తుంది. ఇది సూర్యరశ్మి నుంచి వచ్చే అంటే సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి టెక్నాలజీలో నుంచి దీన్ని తీసుకున్నారు. కానీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనం బీచ్‌కి వెళ్ళినా లేదు ఏదైనా మంచి ఎన్విరాన్మెంట్‌కి వెళ్ళినా, ఫారెస్ట్‌కి వెళ్ళినా, వాటర్ ఫాల్‌కి వెళ్ళినా ఎలాంటి ఫీల్ అవుతామో న్యాచురల్ ఎన్విరాన్మెంట్‌లో ఎయిర్‌లో ఉండే యానయాన్స్ అనేవి ఈ చిప్‌లో ఉండడం వల్ల మనం ఇందాక ప్యాడ్‌లో చూసాం గదండీ! ఇదిగోండి ఇక్కడ డాట్ పెట్టుంది కదా! ఈ డాట్ పెట్టిన చిప్‌లో ఇది చిప్ అండి. గ్రఫేన్ యానియాన్ చిప్పు. ఈ చిప్ నుంచి ఫ్రెష్ ఎయిర్‌లో ఎలాంటి యానయాన్స్ ఉంటాయో అలాంటి యానయాన్స్ మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి దుర్వాసన అనేది రాదు. బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ప్రివెంట్ చేస్తుంది. హైజీన్‌ని మెయింటైన్ చేస్తుంది. చెప్పాను గదండీ! మనకి ఎన్విరాన్మెంట్‌లో ఉండే ఫ్రెష్ ఎయిర్ లాగా ఆక్సిజన్‌ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. బ్లడ్ సప్లైని బాగా అయ్యేలాగా చేస్తుంది. దీనివల్ల మనకి మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటే ఒక శానిటరీ నాప్కిన్ వాడుకోవడం ద్వారా మనకి పీరియడ్‌లో వచ్చే నొప్పిని తగ్గించే అవకాశం ఉంది. మామూలుగా ఏ శానిటరీ ప్యాడ్‌లో లేదు. కానీ ఇందులో అయితే పొత్తి కడుపులో వచ్చే నొప్పిని తగ్గిస్తుందండి. ఇలా ఫ్రెష్ ఎయిర్‌ని ప్రతిసారి రిలీజ్ చేయడం ద్వారా మీకు బాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి అక్కడ వృద్ధి చెందకుండా ఉంటుంది. దాని ద్వారా మనకి జనరల్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్యాడ్స్ క్యారీ ఔట్ చేయగానే వచ్చే ప్రాబ్లము ఇచ్చింగ్ వస్తుంది. అంటే దురద రావడం కానివ్వండి, చిన్న చిన్న దద్దుర్లు రావడం కానివ్వండి, ఎవరైనా డేట్‌లో ఉంటే పక్క నుంచి వెళ్తుంటే చాలు వాళ్ళ దగ్గర నుంచి చెడు వాసన రావడం గానివ్వండి. హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు ఆడవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. అలాగే 100% కాటన్ లేయర్ యూజ్ చేయడం ద్వారా ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. అసలు మనం ప్యాడ్ క్యారీ ఔట్ చేస్తున్నాము అనే ఫీలింగే లేకుండా ఉంటుంది. దాని ద్వారా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. ప్లస్ ఒత్తిడికి గురవ్వకుండా ఉంటాం. డేట్‌లో ఉన్నాము అనే ఒత్తిడికి గురవ్వకుండా ఉంటాము. ఒక చిన్న శానిటరీ ప్యాడ్ మార్చుకోవడం ద్వారా ఎన్ని లాభాలున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. ఈ శానిటరీ నాప్కిన్‌లో చూడండి. మన ప్యాక్ మీదే ఇస్తారు. సీలింగ్ చూడండి. ఒక్కసారి ప్యాక్ ఓపెన్ చేసి ప్యాడ్ తీసుకున్నాక కూడా మళ్ళీ రీసీలింగ్ చేసుకునే టెక్నాలజీ ఇచ్చారు. ఇక్కడ సీల్ చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ రీసీల్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మొత్తం 10 ప్యాడ్స్ ఉంటాయి. 10 ప్యాడ్స్ ఉంటాయి. అందులో 6 వచ్చేసేసి 6 డే ప్యాడ్స్ విత్ వింగ్స్ 280 mm. 6 డే వాడుకునే పగలు వాడుకునే ప్యాడ్స్, 4 వచ్చేసేసి రాత్రి వాడుకునే ప్యాడ్స్. యాక్చువల్లీ చెప్పాలంటే కొంతమందికి డేలో ఓవర్‌ఫ్లో అంటే ఎక్కువ రక్తస్రావం అవుతది. చాలా మందికి నైట్‌లో అంటే రాత్రి పూట పడుకున్న తర్వాత ఎక్కువ రక్తస్రావం అవుతది. దాని ద్వారా బెడ్ షీట్స్ కానీ అవి పాడవడం జరుగుతుంది. కానీ మీకు ఫ్లో ఎలా ఉందో, రక్తస్రావం ఎలా జరుగుతుందో దాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు. అందుకే 6 వచ్చేసేసి చిన్న ప్యాడ్స్,
4 వచ్చేసి పెద్ద ప్యాడ్స్ మనకి అవైలబుల్ గా చేశారండి. దీని కాస్ట్ ఎంత అంటే ఎంఆర్పి వచ్చేసి 290 రూపీస్, మనకి వచ్చే ధర వచ్చేసి 250 రూపాయలు. పివి వచ్చేసి 8.33. దీని తయారీ ధర కూడా అంతే ఉంటదండి. అందుకని 250 రూపాయలు అంటే తయారీ ధరకి నిజంగా చెప్పాలంటే కరెక్ట్ గా సరిపోతుంది. తర్వాత ఇందులో ఉండే ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ అండి. చూడండి, డ్యూ గార్డెన్ ప్యాంటీ లైనర్స్. చాలా మందికి తెలియని విషయం. చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళు ఎదుర్కొనేవి, కానీ ఎంతో ఇబ్బందిని కలిగజేస్తాయి. బయటికి వెళ్ళాలన్నా, లేదు డ్యూటీస్ కి వెళ్ళేటప్పుడైనా ఎన్నో ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ ప్యాంటీ లైనర్స్ అని చెప్పొచ్చండి. ఏంటి ఈ ప్యాంటీ లైనర్స్ అంటే, ఇప్పుడు మనకి పెద్ద ప్యాడ్ లో చెప్పుకున్నాం కదా 8 ప్రొటెక్షన్ లేయర్ అని, సేమ్ మొత్తము ఈ ప్యాంటీ లైనర్ లో కూడా యానియాన్ చిప్ తో సహా ప్రొవైడ్ చేస్తుందండి కంపెనీ. కాకపోతే సైజ్ అనేది చిన్నగా ఉంటది. ఎందుకు ఇచ్చింది అంటే, చాలా మంది రెగ్యులర్ గా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటంటే తెల్లబట్ట, అంటే వైట్ డిశ్చార్జ్ అనేది చాలా మందికి అవుతుందండి. అది ఇన్ఫెక్షన్ ద్వారా అవ్వచ్చు, వేడి చేయడం ద్వారా అవ్వచ్చు, లేదు డేట్ 5 డేస్ అయిపోయిన తర్వాత మిగతా 2 రోజులు కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి అంత పెద్ద ప్యాడ్స్ క్యారీ అవుట్ చేయలేరు కాబట్టి మనకి ఇంత చిన్న ప్యాంటీ లైనర్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసిందండి కంపెనీ. అలాగే కొంతమందికి యూరిన్ లీకేజ్ అవుతుంది ఇలా. ఈ యూరిన్ లీకేజ్ వాళ్ళు దానివల్ల చాలా ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు. బయటికెళ్ళడానికైనా, ఏదైనా ప్రోగ్రామ్ లో పాల్గొనటానికైనా. అలాంటి వాళ్ళకి ఈ ప్యాంటీ లైనర్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. కొంతమందికి చెమట ఎక్కువ పట్టడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం, ప్యాంటీ వేసుకున్నందుకు దద్దుర్లు రావడం ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. అలాంటి వాళ్ళు రోజు మొత్తం చాలా డ్రైగా, అంటే పొడిగా, ఫ్రెష్ గా ఉండడానికి ఈ ప్యాంటీ లైనర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. కొంతమందికి తెలియకుండానే అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా పీరియడ్స్ వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళకి ప్యాంటీ లైనర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకొకళ్ళకేంటంటే పెద్దవాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినా 30 ఏళ్ళు 28 ఏళ్ల నుంచే స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్లీ అయితే. వాళ్ళకేంటంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు మజిల్స్ అనేవి బాగా ఎన్‌లార్జ్ అయ్యి మళ్ళీ కన్‌స్ట్రిక్ట్ అయినప్పుడు పూర్తిగా అవ్వట్లేదు. దాని ద్వారా యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్. ఎలా అంటే దగ్గినా, తుమ్మినా కూడా యూరిన్ అనేది లీక్ అవుతుంది. అలాంటి వాళ్ళు చాలా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. నేను చాలా మందిని చూసాను అలా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే వాళ్ళని. అలాంటి వాళ్ళు ఈ జలుబు చేసినప్పుడు కానివ్వండి, బయటికెళ్ళేటప్పుడు కానివ్వండి, ఈ ప్యాంటీ లైనర్స్‌ని ఆహ్, క్యారీ చేస్తే నా చాలా లాభం ఉంటదండి. వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందన్నమాట. అలాగే ఇది ఆహ్, యానియాన్ చిప్‌తో రావడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావు. ఫ్రెష్ ఎయిర్‌ని ఎప్పుడూ పాస్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా చాలా కంఫర్ట్‌గా ఉంటారండి. ఇంకోటేంటంటే ఇందులో కెమికల్స్ కానీ, టాక్సిన్స్ కానీ అస్సలు యూజ్ చేయరు. దురదలు రాకపోవడం వల్ల ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా వాళ్ళ ఇంటిమేట్ ఏరియాని చాలా పొడిగా, శుభ్రంగా ఉంచుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇంకోసారి చెప్తున్నానండి, ప్యాడ్‌లో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో, అంటే 8 సుపీరియర్ బెనిఫిట్స్, ఆహ్, సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ సెంటర్ గానివ్వండి, యాంటీ బ్యాక్టీరియల్ గ్రాఫెన్ యానియాన్ చిప్ కానివ్వండి, కాటన్ లేయర్ కానివ్వండి, నాన్ టాక్సిక్ గ్లూ కానివ్వండి, బ్రీతబుల్ బాటమ్ లేయర్ కానివ్వండి, చెడు వాసన రాకుండా ఉండే సిస్టమ్ గానివ్వండి, ఇవన్నీ కూడా ఇంత చిన్న ప్యాంటీ లైనర్‌లో కూడా కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్‌పి రూ. 175 ఉంది. డీపీ ప్రైస్ వచ్చేసి రూ. 150. పీవీ వచ్చేసి మనకి 5 పీవీ వస్తుందండి. చూడండి, ప్యాంటీ లైనర్స్ ఇలా ఉంటాయి. బాక్స్ లాగా వస్తుంది. మొత్తం 12 ప్యాంటీ లైనర్స్ ఉంటాయండి ఇందులో. ఓకేనా? మనం ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ గురించి చెప్పుకుంటున్నాము.
డ్యూగార్డెన్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ దీని పేరు. ఎందుకు ఇంటిమేట్ వాష్ అంటే యాక్చువల్లీ చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. ఎందుకు లేదు అంటే ఇంటిమేట్ వాష్ వాడుకోవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. మన శరీరంలో సహజంగానే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. కొన్ని ప్లేసెస్‌లో వాటి పీహెచ్ లెవెల్స్ అంటే గాఢత లెవెల్స్‌ని ఇది ఖచ్చితంగా మన శరీరం అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలా మనకి ఇంటిమేట్ ఏరియాలో పీహెచ్ లెవెల్ అంటే ఆమ్లతత్వం కలిగి ఉంటదండి. యాసిడ్ నేచర్‌ని కలిగి ఉంటది. ఈ కలిగి ఉండడం వల్ల ఏదైనా బాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు అది వ్యాధి నిరోధక వ్యవస్థ ద్వారా దానికి ఆపోజిట్‌గా వర్క్ చేసి మనకి ఏ రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. ఆ ఆమ్లతత్వం అనేది మనకి వైరస్ నుంచి కానివ్వండి, బాక్టీరియా నుంచి కానివ్వండి, బయట నుంచి వచ్చే ఏ ఇన్ఫెక్షన్ నుంచి అయినా సరే, తడి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటన్నిటి నుంచి మనకి ఇంటిమేట్ ఏరియాలో ఉండే ఆమ్లతత్వము అనేది మనల్ని ఎంతో కాపాడుతూ ఉంటుందండి. అలాగే దాన్ని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనది. ఎందుకంటే బాడీలో మనకిప్పుడు ఆటోమేటిక్‌గా వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువ కలిగి ఉంటున్నాం మనం. దాని ద్వారా ఆ యాసిడ్ తత్వాన్ని మించి మనకి బాడీలోకి కొన్ని వైరస్ కానీ, బాక్టీరియా గానీ ఎంటర్ అవుతున్నాయి. దానివల్ల కొన్ని వ్యాధుల బారిన మనం పడుతున్నాము. దీనికి ఆ ఆమ్లతత్వాన్ని మెయింటైన్ చేయడానికి, ఆ పోషకాహార లోపాన్ని మనం పోషకాల ద్వారా ఫిల్ చేసుకుంటే, ఆ ఏరియాలో ఉండే ఆమ్లతత్వాన్ని ఎసిడిక్ నేచర్‌ని మనం మెయింటైన్ చేసుకోవడం కోసం మనకి వెస్టేజ్ కంపెనీ అనేది ఇంటిమేట్ ఫోమింగ్ వాష్‌గా పరిచయం చేసిందండి. ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. దీన్ని దేనితో తయారు చేస్తారు అంటే చూడండి నేచురల్ ప్రొడక్ట్స్. యాక్చువల్లీ ఇంటిమేట్ వాష్ అంటే ఇలా ఉంటదండి. డ్యూగార్డెన్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది ఇలా ఉంటది. దీన్ని దేనితో తయారు చేస్తారు అంటే బ్లూబెర్రీ ఒకటి. ఇది మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ అంటే రక్షణని కలిగిస్తుంది. రెండోదొచ్చేసి సీబక్త్రాన్. ఇది ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని రిపేర్ చేసి హీలింగ్ ప్రాసెస్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. మూడోదొచ్చేసి చమేలి ఫ్లవర్స్ అండి. చమోమేలి ఫ్లవర్స్ దీనివల్ల ఏందంటే చాలా సాఫ్ట్‌గా, రిలీఫ్‌గా ఉంటుందండి. ఈ 3 పదార్థాల ద్వారా మనకి ఈ ఇంటిమేట్ వాష్ అనేది తయారు చేశారు. దీంట్లో ఉండనివి ఏంటి అంటే సోప్ లక్షణాలు గానీ, ఆల్కహాల్ లక్షణాలు గానీ ఉండవండి. కాబట్టి సోప్ అనేది ఇంటిమేట్ వాషే ఎందుకు వాడుకోవాలి? సోప్‌తో క్లీన్ చేసుకుంటే సరిపోద్ది గదా! అని చాలా మంది అనుకుంటారు. కానీ సోప్ వాడడం వల్ల ఎసిడిక్ నేచర్‌లో అంటే గాఢతలో చేంజెస్ వచ్చేస్తాయి. మన సోప్‌లో ఉండే గుణాలు దాని నేచర్‌ని చేంజ్ చేసేస్తుంది. దాని ద్వారా త్వరగా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ బాక్టీరియాని, వైరస్ నుంచి అది ఎదుర్కొనే శక్తిని కోల్పోతుంది. దాని ద్వారా మనకి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇది ఏంటి అంటే ఫోమ్ లాగా ఉంటది. ఇందాక మీకు ఫోటోస్‌లో చూపిచ్చాను. చూడండి. ఇలా నురగలాగా ఉంటుంది. కాబట్టి అది కఠినంగా ఉండదు. మనకి ఇంటిమేట్ ఏరియాలో కఠినంగా ఉండదు. తడి లేకుండా శుభ్రంగా ఉంచుతుంది. మీకు చెడు వాసన రాకుండా చూసుకుంటుంది. మళ్ళీ ఇచ్చింగ్ గాని అంటే దురద గాని, చికాకు గాని కలిగిచ్చదు. అక్కడ ఉండే పీహెచ్ బ్యాలెన్స్‌ని అంటే నార్మల్‌గా 3.7 +/- 0.5 ఆమ్ల గుణంతోటి కలిగి ఉండే పీహెచ్ లెవెల్‌ని కలిగి ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేసేలాగా చేస్తుంది. వెజైనల్ ఫ్లోరాని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. హైజీన్‌ని అంటే శుభ్రతని మెయింటైన్ చేస్తుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చేస్తుంది. రోజు మనల్ని ఫ్రెష్‌గా ఉంచేలాగా చేస్తుంది. యాక్చువల్లీ దీన్ని డేట్ సమయంలో అంటే రక్తస్రావం అయ్యే సమయంలో దీన్ని ఖచ్చితంగా వాడుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ బారిన మనం పడకుండా చూసుకోవచ్చు. ఇంకోటేందంటే ఓన్లీ ఇది వుమెన్ ప్రొడక్టే కాదండి. ఇప్పుడు జెంట్స్‌కి కూడా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. వాళ్ళు కూడా జెంట్స్ కూడా దీన్ని వాళ్ళ ఇంటిమేట్ ఏరియాని వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. దీని ఎంఆర్‌పీ వచ్చేసి 210. మనకి డీపీ ప్రైస్ వచ్చేసి రూ. 180కే దొరుకుతుంది. పీవీ వచ్చేసేసి 6 పీవీ అండి. ఇలా
మనం డే టైంలో నాప్కిన్స్ వాడుకోవడం ద్వారా మనకి ఏదైనా వైట్ డిశ్చార్జ్ గానీ, యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ, చుక్క చుక్కలుగా మూత్రం పడిపోవడం వల్ల గానీ, ఇట్లాంటప్పుడు ప్యాంటీ లైనర్స్ వాడుకొని, మనకి రోజు 2 సార్లు ఇంటిమేట్ వాష్‌తో మనం క్లీన్ చేసుకోవడం ద్వారా, మనం చాలా రకాలైనటువంటి రోగాల బారిన పడకుండా ఉంటాము. ఎన్నో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ప్లస్ కంఫర్ట్ అంటే మనకి కంఫర్ట్ ఎక్కువగా ఉంటది. శుభ్రంగా ఉంటాము. మన దగ్గర నుంచి చెడు వాసన రాకుండా ఉంటది. ఇలా ఇది ఒక ప్యాక్ లాగా అండి. లేదు ఏదన్నా మనం ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నాము అనుకుంటే శతావరి మ్యాక్స్ వాడుకోవడం ద్వారా మనం దాని నుంచి కూడా బయటికి రావచ్చు. అందుకే ఈరోజు వుమెన్ హెల్త్‌ని ఎక్కువ నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఫ్యామిలీని లీడ్ చేసే లేడీస్ చాలా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు. అందుకని వీటన్నిటికి సొల్యూషన్‌గా ఈరోజు మనం వుమెన్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా లీడర్స్? ఓకే సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు మా జూమ్మేట్స్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ మీ డౌట్స్ ఎనీ క్వైరీస్ మేడం గారు అడగవచ్చు. సో క్లారిఫై చేసుకుంటే, ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో లీడ్ చేసేది లేడీసే అని చెప్పాలి. ఎందువల్ల అంటే మనం లేచిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ నైట్ పడుకునేంత వరకు కూడా వాళ్ళ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్, ఈవెన్ వాళ్ళ అంటే హౌస్ వైఫ్స్ అయినా కానివ్వండి, సో ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా వాళ్ళని బేస్ చేసుకొని ఉంటది కాబట్టి వాళ్ళని లీడింగ్ లేడీస్ అని చెప్పేసి అంటా ఉన్నా. సో దయచేసి అర్థం చేసుకోండి. మన ఇంట్లో మన ప్రతి ఒక్క ఆడామె ఎవరైతే ఉన్నారో, మన అమ్మ, ఓకేనా, మన చెల్లెలు, తల్లి, అదేవిధంగా మనకు వచ్చేసి భార్య, ప్రతి ఒక్కళ్ళకి యూస్ అయ్యేటువంటి ప్రొడక్ట్. సో అది ఎలాంటిది ఇస్తున్నాం? హైజీనిక్ ప్రొడక్ట్ ఇస్తున్నామా? జస్ట్ క్యాజువల్ గా పేపర్ లో చుట్టేసి రెగ్యులర్ గా తీసుకొని వచ్చేసి చేస్తున్నామా? భయపడాల్సిన అవసరం లేదు. చాలా ధైర్యంగా తీసుకొని రావచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన మన యొక్క ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. రేపు మీరు హోమ్ మీటింగ్కి వెళ్ళినా అక్కడ వాళ్ళకి మన ప్రొడక్ట్స్ చూపించినా గానీ, సో చాలా హైజీనిక్ గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవుతారనమాట. దయచేసి అర్థం చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకొని వెళ్తే ఎక్కడైనా సరే ఫేస్ చేయొచ్చు అనమాట. దయచేసి ఏమైనా క్వైరీస్ ఉంటే అడగండి మేడం గారిని. లీడర్స్ ఏం డౌట్ లేవా? సార్ అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరికి ఏం డౌట్ రాలేదా? చాలా బాగా చెప్పారు మేడం. అతికినట్టు. సో ప్రతి ఒక్కటి చాలా న్యాచురల్ గా ఉంది. ప్లస్ మీరు చెప్పే మాటలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో అందుకని ఇప్పుడు రేస్ చేశారు. డాక్టర్ గోపాల్ గారు, స్టార్ట్ గా ఫాస్ట్ గా చేయాలా? గుడ్ మార్నింగ్ మేడం. చాలా అందరికి అర్థమయ్యే విధంగా అర్థవంతంగా చెప్పారు మేడం. దాంట్లో డౌట్స్ ఏమి ఉండవు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది మేడం. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ అయితే లేడీస్ గురించి ప్రత్యేకంగా బాగా చెప్పారు మేడం. మన ఇంతకుముందు ఎలా ఉన్నారు లేడీస్, ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ఆరోగ్యంగా ఉన్నారనే క్లారిటీ చెప్పారు మేడం. మెయిన్ పాయింట్ ఏం లేదు మేడం, మీరు అన్నట్టు నేను మన నంద్యాలలో సైదుల్ సార్ మీటింగ్ కూడా వెళ్ళాను. కానీ క్లారిటీగా ఈ మనకు దీని గురించి అయితే క్లారిటీ ఇచ్చాడు మేడం. మొత్తం డిస్కో గ్లాసులో లేసి, అసలు నేను సైదుల్ సార్ చేయడం అయితే ఫస్ట్ సారి అది నేను చూశాను. వాటర్ పోసి వాటర్ ఇట్లా ఉల్టా చేస్తున్నా గానీ ఒక్క చుక్క కూడా పడడం లేదు మేడం. అవును సార్. అదైతే నేను క్లారిటీగా చూశాను. ఆ రోజు నుంచి నేను ఇంట్లోకి వచ్చి ఆల్రెడీ మేము తీసుకొచ్చుకున్నాము. నేను కూడా డెమో చేసి చూస్తే రియల్లీ నేను షాక్ అయినా మేడం. అసలు లేడీస్ కి వాడాల్సింది ఇదే, కంపల్సరీ వాడాలని చెప్పి నేను ఎక్కడన్నా హోమ్ మీటింగ్ వెళ్ళినా గానీ అసలు ఏమంటారు సిగ్గే లేకుండా చేసే డెమో కూడా ఏం లేదు మేడం. కంపల్సరీ చేయొచ్చు అని నేను ఫీల్ అవుతున్నా మేడం. ఖచ్చితంగా సార్, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడపిల్లకి కావాల్సిన ప్రొడక్ట్ అండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందరు ఖచ్చితంగా చెప్పండి. అదే మేడం, నాకైతే దాని మీద క్లారిటీ అయితే బాగా వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే.
మేడం మీరు ఈరోజు శతావరి మ్యాథ్స్ పోతే శానిటరీ మ్యాథ్స్ గురించి మేడం నేను ఇప్పుడు ఇంతకుముందు విన్నాను కానీ ఇంత క్లారిటీగా నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు మీరు ఈ విషయం చెప్పిన తర్వాత ఇది ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి తెలియపరచవచ్చు మనం కూడా అనే ఒక ఆలోచన వచ్చింది మేడం. థ్యాంక్స్ మేడం. ఒక లేడీస్ గురించి ప్రత్యేకంగా మీరు చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఆనంద్ సార్ గుడ్ మాట్లాడండి. మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. మార్నింగ్ సార్. టుడే సెషన్ ఎక్సలెంట్ మేడం. టుడే కాదు, మీరు ఏ సెషన్ తీసుకున్నా బాగుంటది ప్రొడక్ట్ నాలెడ్జ్. అయితే ఈ సెషన్ తీసుకున్న ప్రతి ఒక్క లేడీస్ మనం కూడా మేడం చెప్పేది చాలా క్లియర్ కట్ గా లేడీస్ కి ఇవన్నీ అవసరమే, బట్ ఇవి ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకోకపోవటం వల్ల వాళ్ళకి మనం ఎటువంటి సజెషన్ చేయలేకపోతున్నాం. దట్టు ఇప్పుడు విజయ్ అన్నట్టు చాలా మంది మేడం కూడా చెప్పారు, సిగ్గుపడకూడదు ఈ విషయాలు. ఎందుకంటే నిజంగానే 100కి 75 to 80% లేడీస్ ఈ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు. సో ఇది ఒక కిట్ గా కూడా మనం రెఫర్ చేయొచ్చు. ఈ 4 ఐటమ్స్ మనం ఇవ్వటం వల్ల చాలా మంది లేడీస్ కి మనం హెల్త్ ఇవ్వచ్చు. అది క్లియర్ కట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెంకటేష్ సార్, మేడం మేడం అంటే సార్ యాక్చువల్లీ టెస్టిమోనీ కూడా చెప్పమన్నారు, కానీ టైం సరిపోదు కదా సార్. ఓకే ఓకే మేడం. ఇంకో రోజు ప్లాన్ చేద్దాం అందుకని మేడం. ఇంకొకసారి చెప్తాను సార్. ఖచ్చితంగా మీరు ఎన్నో సెషన్స్ ఇవ్వాలి మాకు. ప్లస్ ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆడవాళ్ళకి ఫ్యామిలీకి అని చెప్పేసి అంటే లైజాల్ డెమోలు ఇంకా ఫ్లో ఇంకా ఇవే చూపిస్తా ఉన్నారు, లేదా బట్టల లిక్విడ్లు ఇవి కాదు. ఇవి ఉంటాయని చాలా మంది చూపిస్తేనే కదా పాపం వాళ్ళకి తెలిసే 450 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి, అన్ని క్యారీ చేయలేం. బట్ కొన్నైనా సరే ఆడవాళ్ళకి ఉపయోగపడేటువంటి ఇలాంటివి కూడా చూపిస్తే పీవీలు ఎక్కువ వస్తాయి మనకి, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళ మొత్తం. సో అలా అవేర్నెస్ అనేటువంటి పెంచాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. డెమోలకు వెళ్తే ఇవి కూడా చూపించండి సార్, ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా హైజీనిక్ గా తయారు చేసి వాడుకోవడంలో ఆరోగ్యం వస్తుంది. మీ కుటుంబం మొత్తం కూడా డిపెండ్ అయ్యింది ఆడవాళ్ళ పైనే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జ్యోతి మేడం, జ్యోతి శివకోటి సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ శివమన్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్ గా మా టీమ్ లో ఉన్న ఒక 5 బెస్ట్ లీడర్స్ అంటే వీళ్ళని డైమండ్స్ కింద లెక్కేసుకోవచ్చు సార్. వాళ్ళలో శ్రీదేవి మేడం ఫస్ట్ ఉంటారు. మేడం చాలా మంది టీమ్స్ లో మోటివేషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మా టీంలో నిజంగా చెప్పాలంటే ఈ 5 క్వాలిటీలు గల వజ్రాల్ లాంటి లీడర్స్ మా టీంలోకి రావటం నిజంగా శ్రీదేవి మేడం లాంటి ఒక డైమండ్ మా టీంలో ఉండటం మా అదృష్టం, మా టీం అదృష్టం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ డైమండ్ మా ఒంగోలు టీం క్రియేటివ్ లో చేరిన తర్వాతనే మాకు ఆ షైన్ అనేది వచ్చింది. చాలా శ్రీదేవి మేడం వచ్చిన తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ లో మా టీంలో చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా సప్లిమెంట్స్ వాడే విధానం కూడా మారిపోయింది టోటల్. ఈ నాలెడ్జి ఎంఎస్ఆర్ సారు త్రూ ఏపీ అందరికీ నాలెడ్జ్ మీరు ఇవ్వాలి, మీ దగ్గర టాలెంట్ ఉంది అని చెప్పి ట్రైనింగ్ క్లాస్ లో ఎప్పుడైతే మేడం చేత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇప్పించాలి అని చెప్పి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇప్పించారో అప్పుడు మేడం టాలెంట్ నిజంగా చాలా మంది టాలెంట్ చాలా వాళ్ళు చూపించకో లేకపోతే అట్లా నలిగిపోతుంది. కానీ మా శ్రీదేవి మేడం ఎవరు చెప్పినా ఎవరు అడిగినా కూడా ఎంత కింది స్థాయి ఎంత హై స్థాయి వాళ్ళు అడిగినా బాగా చాలా రెస్పెక్టబుల్ గా మేడం గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఒక ప్రొడక్టే కాదండి. ఉన్న లీడర్స్ అందరూ మేడం దగ్గర ఉన్న ఆ రెస్పెక్ట్, మెయిన్ డిసిప్లిన్, ఇలాంటి చాలా క్వాలిటీస్ శ్రీదేవి మేడం గారి దగ్గర నేర్చుకోవాలి. ముఖ్యంగా మా టీం సభ్యులకి చాలా మందికి చెప్తున్నాను. సార్ ఇప్పుడు మైక్ ఆన్ చేసుకొని డైరెక్ట్ గా మాట్లాడారు మాలద్రి సార్ మీరు నెక్స్ట్ టైం హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి, ఎందుకంటే అది డిసిప్లైన్ అది. ఓకే, మా శ్రీదేవి మేడం గురించి చెప్పాలంటే ఈ రోజంతా సరిపోదు సార్. కానీ ఇంత మంచి నాలెడ్జ్ ఉన్న మేడం మా టీంలో ఉండటం నిజంగా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కోఆర్డినేషన్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, జ్యోతి మేడం శివకోటి సార్ టీంలో పుష్కలంగా దొరుకుతుంది. అలాంటి టీంలో ఉండడం, ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్ లో ఉండడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శివకోటి సార్. స్వప్న రవికుమార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం.
చాలా బాగుంది. Thank you. ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితేనేమి, శతవారి మ్యాథ్స్ గురించి అయితేనేమి, జూ నాప్కిన్స్ అయితేనేమి చాలా బాగుంది మేడం. Thank you, థ్యాంక్ యూ madam. మేడం. Thank you. అంజలిదేవి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, వెంకట్ సార్. Good గుడ్ morning, మార్నింగ్ madam. మేడం, శ్రీదేవి మేడం Good గారు. morning, గుడ్ మార్నింగ్ madam. మేడం. మేడం, శతావారి మ్యాక్స్ షుగరు, బీపీ, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా వాడచ్చా మేడం మెడిసిన్? మేడం, షుగరు అంటే కంట్రోల్ లేని స్థాయిలో ఉండే వాళ్ళు ఉంటారు కదా మేడం, బాగా అధిక మోతాదులో ఉండేవాళ్ళు వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేయకండి మేడం, మిగతా వాళ్ళందరికీ వాడచ్చు. ఓకే మేడం. పెరాలసిస్ అంటే వాళ్ళ స్టేజ్ ని కండిషన్ బట్టి వాడతాం మేడం. ఏ ప్రొడక్ట్ అయినా కూడా వాళ్ళ స్టేజ్ ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం యూజ్ చేస్తాం. ఓకే మేడం. ఓకే మేడం. మేడం మేడం శానిటైజర్ ప్యాడ్ గురించి డిఎల్సిపికి వెళ్ళిన ప్రతిసారి నేను అనుషక్క అనుకుంటాం మేడం తీసుకోవాలని. మళ్ళీ కొంచెం డౌట్ మేడం, ఎట్లా ఉంటుందో ఏమో, ఫస్ట్ టైం యూజ్ చేయాలి కదా అని. యాక్చువల్గా సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు మేడం, అది అందరికీ ఉండే ఇదే మేడం. అందుకని నేను ఇప్పుడు డౌట్ అంతా క్లియర్ చేశారు మేడం ఈ రోజు మీరు. ఓకే మేడం, ఈసారి తీసుకుంటారుగా? 100% మేడం, 100% మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అంజనీదేవి గారు మేడం మాట్లాడండి. చెప్పండి సార్. మీరు కదా మేడం. అంజనీదేవి గారు. అంజనీదేవి గారు థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెంకట్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ వండర్. మా శ్రీదేవి మేడం చెప్పకపోవడం ఏంటి, వండర్. ఎంత మందికో నాలెడ్జ్ ఇస్తున్నా మీకు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం, సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మెడికల్ సీన్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు మేడం. శతవారి మ్యాక్స్ కానీ మీ ప్రొడక్ట్ ఎక్సలెంట్ మేడం. అప్పుడప్పుడు Thank you, వస్తూ ఉండండి మేడం, ప్రొడక్ట్స్ అందరికి ఇస్తూ ఉండండి. చాలా అలాగే. చక్కగా చెప్పారు. నాకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. పారిజాతమ్మ మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. తెలియని వారికి కూడా మనసులో నాటుకుపోయేట్టుగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కాజావి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మేడం మార్నింగ్ చాలా మేడం. బాగా చెప్పారు మేడం. నేను రాసుకున్నా కూడా మేడం, ఇక్కడ మీరు స్పష్టంగా బాగా క్లియర్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి ఇంకొన్ని చెప్పాలని నేను కోరుకుంటున్నా మేడం. సూపర్ గా చెప్పారు మేడం మీరు. థ్యాంక్ యూ మేడం. తెలియని లక్ష్మీ విషయాలు పాములు. కూడా తెలుసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ మేడం. అవును. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పామర్ మేడం, పకీర్ టీమ్ మేడం. నాకు డిస్కుల్ Okay, ప్రాబ్లం ఉండి దీంట్లో జాయిన్ అయ్యాను మేడం. అది వాడుకుని సెట్ అయింది. స్టేజ్ సెప్టెంబర్ లో జాయిన్ అయ్యాను. మళ్ళీ యూరిన్ గురించి కూడా 3 నెలలు వాడాను మేడం. నాకు 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు గర్భసంచి తీసేసి దానివల్ల అయ్యి యూరిన్ ఆపుకోలేను మేడం. ఎక్కడ ప్రయాణాలు చేయాలన్నా ట్యాంపర్స్ వేసుకొని బయటికి వెళ్ళాలి. అట్లాంటి Okay, ప్రాబ్లం కూడా నాకు ఈ శతావరి ఇవి వాడిన తర్వాత ఫుల్ అసలు ఎంత బాగా సెట్ అయిందంటే అంత బాగా సెట్ అయింది మేడం. ఓకే మేడం. నేను చెప్పాలని అనుకుంటున్నాను మేడం. మీరు ఈరోజు సబ్జెక్ట్ అదే చెప్పేసరికి చెప్పాలని నేను థ్యాంక్ యూ మేడం. మేడం. తబేరా మేడం మాట్లాడండి. షేక్ సబీరా. అంజనీదేవి గారు. అంజనీ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. జరిగింది మేడం. సెషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ప్యాక్ అనేది 4 ఐటమ్స్ చాలా బాగా యూస్ అవుతాయి, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. జూమ్ లో ఎవరైతే లేడీస్ జాయిన్ అయ్యారో, జెంట్స్ జాయిన్ అయ్యారో ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే లేడీస్ వాళ్ళే వాడాలి,
మనకేముందిలే అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇది తెలిసి ఉండడము, వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు లేడీస్ ఉంటారు. దీనివల్ల ఉపయోగాలు వాళ్ళు తెలుసుకొని వాళ్ళ చేత వాడిస్తారని నేను ఈరోజు ఫిక్స్ అయ్యాను మేడం. ఎందుకంటే మీ సెషన్ అలా ఉంది. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది అందరూ అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ నెల నుంచే మీ బడ్జెట్ లో ఈ శానిటరీ నాప్కిన్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత నాకు ఒక చిన్న డౌట్ ఉంది మేడం. ఇంటిమేట్ చెప్పండి మేడం. వాష్ ఇంటిమేట్ వాష్ అంటే ఎవరైనా వాడచ్చా? అంటే మోనోపాజ్ అదే డేట్ రాని పిల్లలు ఉంటారు కదా, మెచ్యూర్ అవని పిల్లలు ఉంటారు, బాయ్స్ ఎస్ ఉంటారు, మేడం. కొంచెం ఇచ్చింగ్ ఎలర్జీస్ కానీ అట్లా కొన్ని వాళ్ళకి కూడా వైట్ డిశ్చార్జ్ అనేది ప్రాబ్లం ఉంటుంది బిఫోర్ మోనోపాజ్. సో వాళ్ళు వాడచ్చా వాడకూడదా అనేది నాకు చిన్న డౌట్ వచ్చింది మేడం. మీరు చెప్పగలరా? ఓకే మేడం. ప్యాడ్స్ అనేవి మనం డేట్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం గానీ, ప్యాంటీ లైనర్స్ కానివ్వండి, ఫోమ్ వాష్ కానివ్వండి, ఇంటిమేట్ వాష్ కానివ్వండి, ఏ ఏజ్ నుంచైనా వాడుకోవచ్చు మేడం. దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. జెంట్స్ కూడా వాడుకోవచ్చు మేడం. ఎందుకంటే బయట పిల్లలు ఎక్కడంటే అక్కడ యూరినేట్ చేస్తారు. వాళ్ళు హైజీనిక్ అనేది మెయింటైన్ చేయరు. వాళ్ళు ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటిమేట్ వాష్ యూజ్ చేసుకుంటే వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు మేడం. ఓకేనా? అదే మేడం. కొంతమంది హాస్టల్లో ఉంటారు పిల్లలు, మెచ్యూర్ అవని పిల్లలు అవును కూడా. మేడం. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటారు ఇలాగా. సో అవును మేడం. అది ఒక నేను ఎప్పటి నుంచో అనుకునేదాన్ని, మిమ్మల్ని కూడా ఒకసారి అడిగాను జెంట్స్ కి లేదా ఇంటిమేట్ వాష్ అని. సో ఇది కూడా జెంట్స్ యూజ్ చేయొచ్చు అని మీరు ఈరోజు చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట ఇంటిమేట్ వాష్ అనేది. వీళ్ళు ఎస్ వాళ్ళని మేడం. లేకుండా అందరూ యూజ్ చేయొచ్చు అన్న క్లారిటీ నాకు ఈ రోజు వచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ సెషన్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కోటి సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు నేను ఇప్పుడు వీడియో చూసాను చూడండి మేడం ఒకసారి. మేడం గారు మా ఏరియా వచ్చి ఇలా ఉంటది మేడం, అంత అటవీ ప్రాంతం. ఓకే సార్. నిన్న మా మిస్సెస్ నేను కలిసి ఇద్దరం కలిసి ఒక 30 మందికి విస్పర్స్ గురించి నాప్కిన్ తీసుకెళ్లి ఇది వాటర్ వల్ల ఇలా స్కిన్ ఇరిటేషన్ అనేది వచ్చాడు మేడం. చాలా సిగ్గుగా, చాలా అంటే కొంచెం వెనకబడ్డ ఏరియా మేడం. చూశారు కదా మేడం వాతావరణం ఎలా ఉన్నదో. అర్థమైంది మేడం. అర్థమైంది సార్. నేను మా మిస్సెస్ వెళ్ళి ఒక 30 కుటుంబాలకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ మినిమం మెచ్యూరిటీ అయిన తర్వాత అందరూ హాస్టల్ వెళ్ళిపోతారు మేడం. వినుకొండ, నర్సరాపేట, గుంటూరు. కానీ అవును నిన్న సార్. నేను మా మిస్సెస్ వెళ్ళిన తర్వాత దీని గురించి కొంచెం అంటే చెప్పిన తర్వాత ఈ రోజు ఇంకా చేసిన తర్వాత ఇంకా క్లారిటీగా నేను మా మిస్సెస్ చెప్పాలని అనుకుంటున్నాను మేడం. ఇది అలాగే మళ్ళీ సార్. ఒకసారి యూట్యూబ్ లో కనుక చెప్పినట్లయితే మళ్ళీ నేను మా మిస్సెస్ ఒకసారి చూపించి దీన్ని మా తెలిసిన రిలేటివ్ వాళ్ళందరికి కూడా సెండ్ చేయాలనుకుంటున్నాను మేడం. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అమరావతి మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మన బయట దొరికే ప్యాడ్స్ కన్నా మన వెస్టేజ్ లో దొరికే ప్యాడ్స్ కి ఎలా రిజల్ట్ అనేది మీరు ఇవాళ చెప్పడం వల్ల నాకు అర్థమైంది మేడం. ఓకే ఎవరికైనా మేడం. చెప్పడానికి కూడా క్లారిటీగా ఉంది మేడం. ఇవాళ నేను ఏదో నేర్చుకున్నానంటే ఇవాళ మీరు చెప్పడం వల్ల నాకు బాగా క్లారిటీ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. నాగూర్ మీరావళి గారు. థ్యాంక్ యూ వెంకట్ సార్. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. ఈ రోజు మీటింగ్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. చాలా వివరంగా ప్రతి వారికి అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం. మీ స్పీచ్ ఏంటంటే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ మాట్లాడినట్టుంది మేడం. అట్లానే థ్యాంక్ యూ మన సార్. వాళ్ళు జూమ్ ఫీల్డ్ వర్క్ కి వెళ్ళినప్పుడు కూడా ఇది కంపల్సరీగా ఇది కూడా డెమోలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. మా డెమోలో ఖచ్చితంగా ఉంటుంది సార్ శానిటరీ ప్యాడ్స్. బయట ప్యాడ్స్ కి మన ప్యాడ్స్ కి తేడా ఏంటనేది మేము ఖచ్చితంగా డెమో చేసి చూపిస్తాము. మీరందరూ కూడా హలో దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాం సార్. హలో సార్ చెప్పండి. చెప్పండి సార్. వినిపిస్తుంది. వాయిస్ క్లియర్ గా లేదు మేడం. మీరావళి గారు మాట్లాడండి. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? థ్యాంక్ యూ వెంకట్ సార్. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. ఈ రోజు ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ప్రతి వారికి అర్థమయ్యేటట్టు చాలా వివరంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శివమన్ సార్ మాట్లాడండి. గురువు గారు. గురుజీ. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా మేడం?
బాగున్నాయి. ఇవాళ సార్ నాకు ఇచ్చారు అవకాశం. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. లేడీస్ కి ఏదైతే అవసరమో చాలా చాలా సెక్షన్ చాలా బాగుంది. శతావారి మ్యాక్స్ గానీ ముఖ్యంగా నాప్కిన్స్, శానిటరీ నాప్కిన్స్ మన వెస్టేజీ కంపెనీలో లేడీస్ కి నెంబర్ 1 ప్రొడక్ట్ మేడం. అవును మేడం. నిజంగా చాలా అది సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్క లేడీ వాళ్ళకి అవసరమే. నాకైతే భయపడాల్సిన అవసరం లేదు. మా సారే నెల నెల కొనుక్కునేటప్పుడే మా సారే తెస్తారు. ఓకే మేడం. అలాంటి సార్కి 10 హ్యాట్స్ ఆఫ్ మంది చెప్పాలి. వెళ్ళి కూడా శానిటరీ నాప్కిన్ అడిగి తేటానికి కూడా మగోళ్ళు సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. అవును మేడం. సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? నిజంగా నెంబర్ 1 ప్యాడ్ ప్రతి ఒక్కరు లేడీస్ గనక యూజ్ చేస్తే పర్యావరణం బాగుంటది. ముందు హెల్తీగా ఉంటాం. చాలా బాగుంటది. కాస్ట్ అనేసరికి ₹250 అనుకుంటున్నారు. కానీ క్వాలిటీ చూడట్లే. అవును మేడం. ఫ్యూచర్ లో వచ్చే క్యాన్సర్ వస్తే లైఫే పోతుందిగా. అవును మేడం. ప్రతి ఒక్కళ్ళు జెంట్స్ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. లేడీస్ ఎవరు వెళ్ళినా సరే మనం తెచ్చుకొని వాడాల్సింది. కానీ వెస్టేజీ కంపెనీ నిజంగా మనకి దొరకడం చాలా హ్యాపీగా ఉంది. మీ సెక్షన్ చాలా బాగుంది. 10 రోజులకు ఒకసారి ఈ సప్లిమెంట్ల మీద క్లారిటీ ఇవ్వండి మేడం. అందరికి ఉన్న డౌట్స్ పోతాయి. చేయటానికి ధైర్యంగా ఉంటది. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్స్. అడగంగానే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇలాగే ఈ జూమ్ కంటిన్యూ చేయాలి. ఇంకా ఎక్కువ మంది రావాలని, మన ఏపీలో చాలా వండర్ఫుల్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ మేడం. జ్యోతి మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా సెషన్ చాలా బాగుంది మేడం. అంటే అందరూ ఏమనుకుంటారంటే జెంట్స్ కూడా మాకు సంబంధం లేని టాపిక్ ఈ నాప్కిన్స్ కానివ్వండి, ఇలాంటి ఇంటిమేట్ వాష్ ఇవన్నీ మాకు సంబంధం లేదు, అంటే మా టాపిక్ కాదనేది చాలా మంది జెంట్స్ ఈగోస్ వల్ల ఉంటారు. ఈ రోజు సెషన్ నాకు తెలిసి అందరికీ కూడా మేల్కొల్పునిస్తుంది. ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ రోజు స్టోర్స్ లో ఏ స్టోర్స్ లో కూడా దగ్గరగా నియర్లీ 2 months నుంచి నాప్కిన్స్ దొరకట్లేదు. అంటే ఎంత డిమాండ్ ఉందో సప్లై అన్నమాట. సో ఇప్పుడైనా సరే కొంచెం తెలుసుకొని అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి అందరూ బయటపడతారు లేడీస్ అనేది. అంటే ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీరు ఇచ్చిన సెషన్ వల్ల చాలా మంది తెలుసుకొని ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు అవేర్నెస్ కల్పిస్తారని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. జ్యోతి మేడం. సార్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ పెట్టారు, ఎవరు మాట్లాడండి. డౌన్ చేశారు. మాధవి మేడం మాట్లాడండి. ఓకే, హలో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. నా పేరు లక్ష్మి. హనుమాన్ సార్ టీం మేడం. ఓకే మేడం. మేడం ఇప్పుడు శతవారి మ్యాక్స్ ఉంది కదా, అది అవును మేడం. 10 years ఇప్పుడే మ్యాచ్డ్ అయిన వాళ్ళు గిట్ట వాడుకోవచ్చా మేడం? ఇప్పుడే మెచ్యూర్ అయిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు మేడం. అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే మేడం. ఏదైనా అదే ప్రాబ్లం ఉంటే అంటే ప్రాబ్లం మామూలు ఏమన్నా ఉందా మేడం? అంటే కడుపు నొప్పి వస్తుంటది కదా మేడం. ఓకే మేడం, వాడుకోవచ్చు. ఫస్ట్ ప్యాడ్స్ చేంజ్ చేసి చూడండి. దాని ద్వారా కూడా కడుపు నొప్పి రాకపోతే శతవరి మ్యాక్స్ వాడుకోండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అది నాప్కిన్ గిట్ట వాడుకోవచ్చు కదా మేడం? అవును మేడం, నాప్కిన్స్ వాడుకోవచ్చు. నాప్కిన్స్ వాడుకొని కూడా కడుపు నొప్పి వస్తుంటే అప్పుడు శతవరి మ్యాక్స్ ట్రై చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి సెక్షన్ ఇచ్చారు, చాలా బాగుంది మేడం. ఇలాంటి థ్యాంక్ యూ సెక్షన్ మేడం. మా గిట్ట తెలుస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీదేవి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సెషన్. మా వాళ్ళందరికీ మళ్ళా రేపటి నుంచి కిట్లో కూడా ఇవి వేసుకొని వెళ్తా ఉంటారు. సో ఎందుకంటే కనీసం ఎట్లా అయినా సరే కొంచెం ప్రమోషన్స్ అనేటువంటి పెరుగుతూ ఉంటాయి కాబట్టి జనాల్లో అవేర్నెస్ వస్తుంది. ప్లస్ మన వాళ్ళకి కూడా చాలా ఇంకొకళ్ళు సారీ శివరామ్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గ్రేట్ లీడర్ మేడం. మాకు ఇలాంటి మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తాను మేడం. యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి ఈ శతవారి గురించి, ఈ డ్యూ గార్డెన్ గురించి
ఫస్ట్ లో నాకు పెద్ద తెలియదు మేడం. తర్వాత కొన్ని చోట్ల తెలుసుకున్నా. ఈ రోజు దీని గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా దీని గురించి చెప్పడానికి నాకు ఫుల్ ధైర్యం వచ్చింది. అది మీ వల్ల ఈ రోజు. ఇంతకు ముందు నేను చాలా థ్యాంక్ యూ. చాలా మందితో వాడించాను. అంతగా చెప్పడానికి అంటే నేను సందేహం పడడం కాదు, కానీ దాని గురించి ఫుల్ క్లారిటీ లేక సరిగా చెప్పలేదు. ఈ రోజు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా ఫర్దర్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వెళ్తానని ఈరోజు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు చాలా ప్రోడక్ట్స్ గురించి మాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని, ఇంకా జూమ్ మీటింగ్స్ మీరు మాకు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామ్ సార్. థ్యాంక్ యూ. ఫైనల్లీ మనకు వచ్చేసరికి ఎంత వాల్యుబుల్ టైం. యాక్చువల్ గా మేడం గారు చాలా బిజీ. మేడం గారి గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయలేదు, బట్ మనందరికి తెలుసు కాబట్టి మేడం, ఆంధ్ర ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీదేవి మేడం. ఎందుకంటే అటు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ అందులో కూడా మెడికల్ ఫీల్డ్. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh తీసుకునేటువంటి ఎర్నర్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందువల్ల చేస్తున్నారంటే సర్వీస్ అనేటువంటిది ఏ విధంగా అయితే ఆ సర్వీస్ మోటివ్ అనేటువంటిది హాస్పిటల్లో చేస్తూ ఉంటారో అదే విధంగా అంతకు డబల్ ఇక్కడ చేయొచ్చు అని చెప్పేసి అని ఆలోచనతో చేస్తూ ఉన్నారండి. దయచేసి ఆలోచన చేయండి. మీలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకొని ఎంతో మందికి అవేర్నెస్ తీసుకెళ్లాలా. ఈ రోజున వెస్టేజ్ చేస్తుంది డబ్బు సంపాదించడమే కాదు, వెస్టేజ్ ద్వారా మనం డబ్బు సంపాదించడం కాదు, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ మనకి ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాం. అందుకని ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ బిజినెస్ ప్లానే కాదు. మేడం గారి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం వన్స్ అగైన్. జూమ్ మేట్స్ అందరి తరపున మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు స్పెండ్ చేసి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, ఈ సెషన్ ఇంతతో అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ సార్. చాలా ఓపిక తోటి జూమ్ కండక్ట్ చేస్తున్నందుకు. అలాగే ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. టుమారో విల్ మీట్ బై షార్ప్ 5:30. థ్యాంక్ యూ సార్. బై బై.